హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయము ఉప్మా చేసుకున్నానండి. ఉప్మాలోకి క్యారెట్లు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని ఉప్మాకు తగినంత నూనె వేసుకున్నాను. తగినంత నూనె వేసుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకున్నాను. ఇలా పోపు దినుసులు వేసుకున్న తర్వాత అవి కొంచెం దూరగా వేగిన తర్వాత కరివేపాకు వేసినాను. ఇలా కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిర్చి, సన్నగా తరిగి పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకున్నానండి. ఇలా ఉప్మా చాలామంది ఇష్టపడతారా అండి? మా ఇంట్లో మాత్రం చాలా ఇష్టంగా తింటారండి ఉప్మాని. కొంతమంది పిల్లలు ఉప్మా అంటేనే తినరు, మా ఇంట్లో మాత్రం బాగా తింటారండి పెద్దవాళ్ళు కానీ. ఉప్మాకు తగినంత ఉప్పు వేసుకొని ఉల్లిపాయలను వేయించుకోవాలండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసి వేయించుకోవాలండి. ఇలా క్యారెట్తో ఉప్మా చేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుందండి. నార్మల్గా ఉప్మా కూడా చేసుకోవచ్చండి. ఇలా నేను క్యారెట్ ఇంట్లో ఉంటే క్యారెట్ తరిగి చిన్న ముక్కలుగా చేసుకొని ఉప్మా వేసుకున్నానండి. తర్వాత టమోటా ముక్కలు కూడా వేసినాను. ఇలా టమోటా ముక్కలు కూడా వేయించుకొని మగ్గనిచ్చుకోవాలండి. ఇలా పోపులోనే అన్నీ మగ్గిపోతాయండి మనం బాగా. తర్వాత ఉప్మా రవ్వని గోధుమ రవ్వతో చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇలా పోపులోనే గోధుమ రవ్వను కూడా వేయించుకుంటే బాగా పొడి పొడిగా వస్తుందండి ఉప్మా. చాలా బాగా ఉంటుందండి. ఇలా గోధుమ రవ్వని వేయించుకున్న తర్వాత ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. ఉప్మా కూడా రవ్వ బాగా ఉడికిపోతుందండి. తర్వాత మా అత్తయ్యకు టిఫిన్ పెట్టినానండి. ఉప్మా చేసి పొడి చేసుకొని తిన్నారండి. తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి కాకరకాయ తాలింపు చేసుకున్నానండి. సన్నగా తరిగి పెట్టుకున్నాను కాకరకాయలు చేదు పోవడానికి కొంచెం ఉప్పు, పసుపు వేసి ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా కాకరకాయ ముక్కల్ని కొంచెం సేపు పక్కన పెట్టుకోవడం వలన చేదు అనేది తగ్గుతుందండి. ఒక కడాయి తీసుకొని కాకరకాయ ముక్కల్ని వేయించుకోవడానికి నూనె పోసుకొని పోపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. ఇలా కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని చేత్తో బాగా పిండి తర్వాత పోపులోకి వేసుకోవాలండి. ఇలా వేసుకొని వేయించుకోవడం వలన కాకరకాయలు బాగా వేగుతాయండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, బెల్లం వేసి వేయించుకున్నానండి. కాకరకాయలకి బెల్లం వేసుకొని ఎంతమంది ఇష్టపడతారండి తినడానికి కామెంట్స్లలో తెలపండి. ఇలా కాకరకాయ వేపుడు చేసుకున్నాను. తర్వాత బెండకాయ సాంబార్ చేసుకున్నామండి. బెండకాయ సాంబార్ కోసము కందిపప్పును 2-3 సార్లు కడిగి పెట్టుకొని కుక్కర్లో ఉడికించుకున్నానండి. బెండకాయలను సన్నగా తరుక్కొని ముక్కలుగా ఉల్లిపాయలు, పోపు దినుసులు వేసి బెండకాయలను కూడా వేయించుకున్నానండి. తర్వాత ఉప్పు, కారము, పసుపు, సాంబార్ పొడి వేసి బెండకాయ ముక్కలకు బాగా పట్టేంత వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకున్నానండి. ఎందుకంటే బెండకాయలలో జిగురు ఉంటుంది కదా, ఇలా వేయించుకోవడం వలన జిగురు అనేది పోతుందండి. తర్వాత కొన్ని నీళ్లు వేసి బెండకాయ ముక్కల్ని ఉడికించుకున్నానండి. కందిపప్పును పక్కన ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు బెండకాయ రసం పోపులోకి వేసి ఈ సాంబార్ని బాగా ఉడికించుకున్నానండి. తర్వాత చింతపండు రసమును సాంబార్కు తగినంతగా వేసి ఉడికించుకున్నానండి. ఈరోజు మా ఇంట్లో ఇవేనండి.